శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అనే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుడిని నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు వస్తుంది. కృష్ణపక్షం చతుర్దశి తిథి 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 11:08 ప్రారంభమై 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8:54 ముగుస్తుంది. మహాశివరాత్రి నాడు నిశిత కాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల మహాశివరాత్రి 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు. శివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్ర లేవాలి. శివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్ర లేవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం. స్నానం చేశాకే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి. పూజ గదిలో ముగ్గు పెట్టి పూలు చల్లాలి. శివుని పటాలు, లింగాకర ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు పత్రి తెలుపు రంగుల పూలతో శివయ్యకు అర్చించాలి. అరటిపళ్ళు, జామకాయలతో పాటుగా పొంగలి నైవేద్యంగా పెట్టాలి. మహాశివరాత్రి నాడు బ్రహ్మచర్యం పాటించండి. పూజ చేసేటప్పుడు శివాష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆ రోజంతా నిష్ఠతో ఉపవాసం ఉండి శివపురాణము, శివారాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు జాగరణ ఉండి శివుని స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుందని అంటారు. ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటుగా 5 వత్తులు వేస్తే మంచిది. అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణంతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది. ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు. అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగరణం చేసే సమయంలో ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధించవచ్చు. శివయ్యకు పాల ఉత్పత్తులంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి మహాశివరాత్రి రోజున పగలు, రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. దతుర పువ్వులు, పండ్లు, బిల్వపత్రం, చందనాన్ని శివునికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివమంత్రాలను పఠించాలి. అందులో అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుని పూజించాలి. మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం వలన శివుడు ప్రసన్నం అవుతాడు. అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేకుండా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది.
మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి జాతకంలో అయినా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారు. మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి. నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. పితృదోషం కూడా తొలగిపోతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ పూర్తవుతాయి. మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. తేనెతో అభిషేకం వలన భక్తులు జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతీపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈరోజు బిల్వపత్రం, పూలు, పండ్లు, పాలు, చందనం సమర్పించాలి. ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం ఉంటుంది. శివుడు నిరాడంబరుడు. ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. శివరాత్రి రోజు నిరుపేదలకు, బీదవారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, బియ్యం వంటి నిత్య అవసరాలు దానం చేయాలి. ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదట. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్న వారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట. మహాశివరాత్రి రోజున మీరు బొటనవేలికి మించిన స్ఫటిక లింగాన్ని తీసుకువచ్చి ఆరాధించవచ్చు. ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పదోన్నతులు, పురోగతి లభిస్తుంది. మహాశివరాత్రి రోజున బొటనవేలికి మించిన ఒక చిన్న పాదరస శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేయండి. శివరాత్రితో మొదలుపెట్టి ప్రతిరోజు దీన్ని పూజించండి. ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దరిద్రం సంపూర్ణంగా తొలగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఈ నివారణంతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి కూడా పెరుగుతుంది. జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవిస్తుంది. హనుమంతుడిని శివుడి అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు. శివరాత్రి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఆయన కృపతో భక్తులు కష్టాలన్నీ అధిగమించవచ్చని చెబుతారు. అంతేకాకుండా చేపట్టిన పనులన్నీ ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు. శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిల్చుని పాయసం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని తిరిగి పూర్తి చేస్తారు. మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు, డబ్బును దానం చేయండి. పేదలకు దానం చేయడం ద్వారా పాపాలన్నీ నాశనమవుతాయి. అంతేకాకుండా అక్షయ పుణ్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు. కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను కూడా దానం చేయవచ్చు. జీవితంలో వచ్చే కష్టాలన్నిటినీ నుంచి ఉపశమనం లభిస్తుంది. శివరాత్రి నాడు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం, గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసాహారం తీసుకోకూడదు.
పొగాకుకు మద్యానికి దూరంగా ఉండాలి. శివలింగానికి ఎప్పుడు కుంకుమను అర్పించవద్దు. శివరాత్రి నాడు మాత్రమే కాదు, సాధారణంగా కూడా కుంకుమను ఎప్పుడూ అర్పించవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి హర హర మహాదేవ అని ఒక చిన్న కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.